మా రామ్మోహన్ రెడ్డి గారు ఏ బియ్యం తింటారో, మా నాగరాజు ఎమ్మెల్యే గారు ఏ బియ్యం తింటారో ఆ బియ్యం ఇలా పేద ప్రజలు తింటూ ఉన్నారు. ఇదొక హిస్టారిక్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏంటండి? అధునాతన టెక్నాలజీ, అన్ని అంగులతో ఒకే అంబ్రెల కింద విద్యార్థులకు స్కూల్ ఇస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఈ 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య ఎందుకు పెరిగింది? ఇది రికార్డ్. అలాంటి సదుపాయాలు ప్రభుత్వ పరంగా ఇస్తూ ఉన్నాం మేము. తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ మోడల్ స్కూల్ ఏ రకంగా ఇవ్వాలి? ప్రజల యొక్క ఆదరణకు, ఆకర్షణకు గురవుతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్ సరిగ్గా తప్పదు, వాళ్ళకి మాట్లాడాలి. కేసీఆర్ గారు ఎలాగూ ఫామ్ హౌస్కి పరిమితమైనారు. బహుశా ఆయనకున్న పరిజ్ఞానం వీళ్ళకి లోపించింది. ఆయనకు అర్థమై ఉంటుంది, కేసీఆర్ గారికి అర్థమై ఉంటుంది ఈ రాష్ట్రంలో మా నూకలు చెల్లినాయి అని. అందుకే పాపం ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. వీళ్ళకేదో ఆశ ఉంది. తెలంగాణ ప్రజలు పనిచేసేవాడినే ముందు పెడతారు, నమ్ముతారు. ఆ దశగా మాకేం డోకా లేదు. అదే చెప్తారు, అంత అట్టర్ ఫ్లాప్ షోగా జరిగిన నవీన్ పర్యటన మీరు చూసారా? నవీన్ మీటింగ్లో ఓహోహా జనం కేరింతలు వచ్చి మీద పడ్డారేంటి? పిలిచి 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 కుర్చీలు నింపుకున్నారు. పిలిచి పిలిచి ఖాళీ కుర్చీలు నింపుకున్నారు. చూడండి మీరు అంటే అంత ఆధారం ఉంది వాళ్ళకి. ఈ రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 8 సీట్లు పార్లమెంట్ గెలిచారు. నెక్స్ట్ ఎలక్షన్ 2 గెలిస్తే మహా ఎక్కువ. అసెంబ్లీ కూడా అదే పరిస్థితి. ఏ సంజీవ్ ఒకటి దాంట్లో అర్థం చేసుకోవాల్సింది, యాదగిరి గుట్టని ఒక పెద్ద దేవాలయంగా, పెద్ద సంస్థానంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది. పార్టీలకు అతీతంగా కొంతమంది నిష్ణాతులను లేశారు. ప్రభుత్వ పరంగా కాకుండా ఆ వేసిన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా ఆ మందిరాన్ని అభివృద్ధి చేయాలని ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క నేశారు. దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను. నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. కొన్ని నిర్ణయాలు కొన్ని అక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా తీసుకోబడతాయి. అన్నిట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయలేము. పరిపాలన సజావుగా జరగాలి కాబట్టి అన్నిట్లో అందరి ప్రమేయం ఉంటే ముందుకు పోదు బండి. యాదగిరి గుట్ట తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. మనకు తెలుసు దాని పేరు మార్చినప్పుడు తెలంగాణ ప్రజలు ఏ రకంగా బాధపడ్డారు. ఆ గుట్టని ఒక పెద్ద దేవాలయంగా యావత్ దేశ ప్రజలు కొలిసే విధంగా మలచాలని మా కోరిక. అందరూ అంటారు టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్ళు ఉండరా? భగవంతుడి దగ్గర ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవు. ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది. ఇచ్చారు కదా, అందులో జిల్లా వాళ్ళకి ఒకరిద్దరు ఉన్నారు కదా. నాయక్ కూడా ఉన్నాడు కదా, మునుగోడు ఉన్నాడు, మల్లయ్య గుప్తా గారు ఉన్నారు. సరే, ఇప్పుడు దీంట్లో అందరికీ అన్ని చోట్ల అవకాశాలు రావు. యాదగిరి గుట్టని అన్ని అంగులతో అభివృద్ధి చేసుకోవాలని ఒక తపన, దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే, ధన్యవాదములు. ఒకటి మంచి ప్రశ్న, అబద్ధాలు ఆడినప్పుడు చారణ ఉంటే ఆటన చెప్తే కొంచెం అది సెట్ అయిద్దేమో.
10 పైసలు లేని రూపాయి 10 పైసలు చెప్తారంటే మూసి యావత్ ప్రాజెక్ట్ కాస్ట్ నాకు తెలిసి 8 నుంచి 10,000 కోట్లు ఫస్ట్ ఫేజ్లో, 7,000 కోట్ల అంచనా. ఇప్పుడు మన మురికి కడుక్కొని మూసిని ప్రక్షాళన చేసుకొని ప్రజలకి ఒక మంచి అట్మాస్ఫియర్ని కలగజేస్తామంటే కూడా నొప్పి. అక్కడ అహ్మదాబాద్లో సాబర్మతి మేము కూడా మా మంత్రులతో పోయి చూసి వచ్చాను నేను. 3 ఫేసులు కడతా ఉన్నారు, 100 కోట్లు పెట్టారు. ఇప్పటికీ ఈ రోజుకి అది స్టార్ట్ అయితే దాదాపు 10 ఏళ్ళు ఉంటుంది అనుకుంటే, 8 ఏళ్ళు. ఈ రోజుకి గుజరాత్ హైకోర్టులో కొన్ని వేల కేసులు నిర్వాసితుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. నిర్దాక్షిణ్యంగా తీసేసి డెవలప్ చేశారు. మేమిక్కడ ఎవ్వడు కూడా నష్టపోకూడదు. ఆ కార్యక్రమం ఎవరైనా ఇల్లు పోతే ఇల్లు ఇస్తూ ఉన్నాం, పిల్లలకి చదువుకునే అవకాశాలు ఇస్తూ ఉన్నాం, స్కూల్ అడ్మిషన్లు ఇస్తూ ఉన్నాం. ఇంత జాగ్రత్తగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని